నాకు స్పష్టంగా తేటగా మరి తెలియజేస్తూ వచ్చారు. మరి ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. నేను ప్రభు నీ ఆజ్ఞ ఎన్నో మార్లు త్రోసివేసిన దానిగా ఉంటున్నాను. నీ యొక్క ధర్మశాస్త్రం, నీ యొక్క ఉపదేశం నేను ఎన్నో మార్లు తృణీకరించిన దానిగా ఉంటున్నాను. ఎన్నో మార్లు నీ యొక్క లేఖనం చదవలేని పరిస్థితుల్లో ఉంటున్నాను. అజ్ఞానంలో ఉంటూ వచ్చాను. అయితే నన్ను క్షమిస్తూ రమ్మని అడుగుతున్నాను తండ్రి. అంతేకాకుండా ప్రభు మరి నా యొక్క మూర్ఖపు ఆలోచన, మూర్ఖపు యోచన ప్రభు నా యొక్క హృదయాన్ని బట్టి ప్రభు నేను క్షమాపణ అడుగుతున్నాను. ఎన్నో మరి నా యొక్క హృదయ ఆలోచనలు ప్రభు నేను నుండి వేరు చేస్తూ వచ్చినాయి. ఎన్నో నీకు దూరమైతూ వచ్చాను తండ్రి. నా యొక్క హృదయాన్ని ప్రభు మీరు సరి చేస్తూ రమ్మని అడుగుతున్నాను తండ్రి. మరి ఎన్నో మార్లు ప్రభు మేలు చేయక ప్రభు కీడు ఆలోచన కలిగి ఉంటూ వచ్చాను. రేపు నన్ను క్షమిస్తూ రమ్మని అడుగుతున్నాను. మరి అంత మాత్రమే కాకుండా ఎన్నో మార్లు అల్ప విశ్వాసంగా ఉంటూ వచ్చాను తండ్రి. నాన్న దయతో నన్ను క్షమించండి. నాన్న ప్రభు మరి పాపం ప్రభు ఏ విధంగా నన్ను పట్టుకుంటుందో, తరుముతుందో, సమాధానం లేకుండా చేస్తుందో నాన్న ప్రభు మరి దేవునికి ప్రభు మరుగు చేస్తుందని, దూరం చేస్తుందని మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మీకు ఏమన్నాడు ప్రభు. మరి యొక్క పాపాత్మురాలైన స్త్రీని కూడా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు ప్రభు. సీము ప్రభు నీకు ఎన్నో మార్లు ప్రభు కూడా ఉన్నప్పటికీ తను నిన్ను ప్రేమించిన పరిస్థితిలో ఉన్నాడు. ప్రభు గుర్తు పెట్టుకున్న పరిస్థితిలో ఉన్నాడు. కాలు కడుక్కోవడానికి మీరు కూడా లేని స్థితిలో ఉన్నాడు. కానీ నా యొక్క పాపాత్ములైన స్త్రీ అయితే మరి తనకు విస్తార పాపం సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చింది. ప్రభు అగ్రాన్ని దాచిపెట్టేవాడు వదిలేడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందని వాక్యం చదివిస్తున్నాను ప్రభు. ఆమెకు విస్తార పాపం క్షమించిన దేవుడు మరి నా పాపం కూడా క్షమించండి. గత వారం అంతా ప్రభు నా యొక్క చూపుల ద్వారా, తలంపుల ద్వారా ప్రభు నా యొక్క ప్రభు నడవడి ద్వారా, నా యొక్క క్రియల ద్వారా ప్రభు నీకు దుఃఖపెడుతూ వచ్చాను. మరి నన్ను దయతో క్షమిస్తూ రమ్మని కూర్చున్నాను తండ్రి. దావీదుని సన్నిధిలో ప్రభు శుద్ధ హృదయం దయచేయమని రక్షణ ఆనందానికి మరణ కలిగజేయమని ప్రభు నా యొక్క పాపపు జీవితాన్ని సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చినాడు ప్రభు. ఇసుతో నా ప్రతి పాపాన్ని కడుగుతూ రమ్మని కూర్చున్నాను తండ్రి. నన్ను వాక్యం ద్వారా నన్ను సరి చేస్తున్నాను ప్రభు. నీ వాక్యం ద్వారా నా తప్పులు ప్రభు మీరు నాకు తెలియజేస్తూ వచ్చినందుకే మీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు. నీకు లేని దాన్ని, ఏ యోగ్యత లేని దాన్ని మరొకసారి ఒప్పుకుంటూ నా ప్రతి పాపం ప్రభు చీకటిలో ప్రభావ కాలంలో ఉన్న ప్రతి పాపం ప్రభావ దయతో మీరు క్షమించి మీ యొక్క వెలుగులోనికి నన్ను నడిపిస్తున్నామని యేసు పరిశుద్ధ నామమున ప్రతి పాపం సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. పేపర్లో తండ్రి.